తమ న్యాయ సమ్మతమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల ఆరోగ్య కేంద్రం ఎదుట నిర్వహించిన ధర్నాలో అనేక మంది ఆశా వర్కర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నిరసనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీతాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఏమీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్న నేతలు నేడు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 14, 15 తేదీలలో చలో కలెక్టరేట్ నిర్వహించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పద్మ, వి మేరీ, ఎం ఉమాదేవి, ఎం రమణమ్మ, డి ఆదిలక్ష్మి, బి బంగారు లక్ష్మి, టి లక్ష్మి, బి బాలకుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను. 14, 15 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు 36 గంటలు వంట వార్పు మన జీవీఎంసీ బొమ్మ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం లేదు, వెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. కేంద్రం ఇస్తున్న నిధులతోటే మాకు సగం చాలని జీతాలు ఇస్తూ మేము 10,000 ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కోవిడ్లో కష్టపడ్డామంటారు, ఇంటింటి సర్వేలో ఆశా వర్కర్లు కష్టపడ్డామంటారు మన జగన్ గారు. కానీ జీతాలు ఇచ్చే టైంకి మట్టుకు ఆశాలు కనిపించట్లేదు. ఇప్పటికొచ్చి ఇంకా మాకు జీతాలు పడలేదు. ఏదైతే రాష్ట్రం ఇస్తుందో ఆ జీతం ఇంకా పడలేదు. కేంద్రం ఇచ్చే జీతం మాత్రమే పడుతుంది. మేము ఒకేసారి చెల్లించాలని కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్రానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లు పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. ఈ రాలిపోయిన నేపథ్యంలో మాకు కనీస బీమా లేదు. ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇమ్మని అడుగుతూ ఉన్నాం, ఇవ్వట్లేదు. మొన్న కృపమ్మ చనిపోయింది. అవి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్, ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క ఆశా వర్కర్ చనిపోతుంటే మేము ధర్నాలు చేయలేం కదన్నా. అందరమే ఆశా వర్కర్లమే. గత 19 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నాం. 26,000 చెల్లించాలి, పర్మనెంట్ చేయాలి, ఆశా వర్కర్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. అలాగే జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఆశా వర్కర్లకి ఎటువంటి న్యాయం చేయట్లేదు. కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలని. అలాగే మెటర్నిటీ లీవ్ లేదు. మేము గర్భిణీలు తీసుకెళ్ళి గర్భిణీలకు డెలివరీలు చేయిస్తాం. కానీ ఒక ఆశా వర్కర్కి గర్భంగా ఉంటే ఆవిడకి లీవ్ లేదు. కాబట్టి ఆ లీవ్ కూడా మాకు ఇమ్మని చెప్పి మేము అడగదలుచుకున్నాం. వర్కర్లు కోరుతా ఉన్నాం. చెల్లించాలి ఆశా వర్కర్